విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, మనకి పిండి దీపం చేస్తూ ఉంటారు. అసలు మేనిఫెస్టేషన్స్లో ఈ పిండి దీపంకి కూడా ఒక విశిష్టత అంటూ ఉందా? అసలు పిండి దీపం యూస్ చేసి మనం ఎలాంటి మేనిఫెస్టేషన్స్ చేయొచ్చు? అసలు పిండి దీపాన్ని ఎలా చేసుకోవాలంటారు? పూర్వం నుంచి ఉంది మేడం దీని విశేషత. ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ దీన్ని తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. దీని వెనకున్న మనం సైన్స్ ఒకసారి ఆలోచన చేద్దాం మేడం. పిండి దేంతో తయారవుతుంది మేడం? బియ్యం పిండితోనే ప్రమిదను తయారు చేస్తూ ఉంటారు. ఆ బియ్యం పిండిని మనము ఏ ప్రమిదలో పడితే ఆ ప్రమిదలో చేసి దాన్ని పడేస్తూ ఉంటాం. అదే ఒక బియ్యం పిండి ప్రమిద చేసామనుకోండి, దాన్ని పడేసినా కూడా పశుపక్షాదులకి ఆహారం అవుతుంది. చాలా చీమలు వాటిని తిని వాటి పొట్ట నింపుకుంటుంది. దానివల్ల కూడా మనకి పాజిటివిటీ వస్తుంది. ఎంతో చీమలు తిని అవి కూడా మనం విష్ కోరుకుంటాయి అంటున్నాం కదా మేనిఫెస్టేషన్లో. చీమలు కూడా మనకి సహాయం చేస్తాయి, అవి తిని మనల్ని బ్లెస్సింగ్ ఇస్తాయి అని అంటున్నాం కదా. ఆ పిండి దీపాన్ని మనం పూజకు వాడిన తర్వాత మనం పడేసినా కూడా ఎక్కడైనా మొక్కల్లో కానీ డస్ట్బిన్లో కానీ పెట్టేసినా అక్కడ చీమలకు కూడా ఆహారం అవుతుంది. ఆ దీపాన్ని మనం ఎలా తయారు చేసుకుంటామంటే, అందులో వేసే పదార్థాలు కూడా ప్రకృతికి వేటికి కూడా విరుద్ధంగా చేయం మేడం. అందులో బెల్లాన్ని ఉపయోగిస్తాం. బెల్లాన్ని ఉపయోగించి, అరటి పండును ఉపయోగించి, బియ్యం పిండితోటి మెత్తగా పాలు వేసి మెత్తగా చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసి మనము దాన్ని దీపపు కుందుల్లాగా తయారు చేసుకుంటాం. దీపపు కుందులను తయారు చేసుకున్న తర్వాత వాటిలో మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. నెయ్యి వేస్తాం. అప్పుడు మనకి ప్రకృతిలో కూడా ఫ్లేవర్ వెళ్తూ ఉంటుంది కదా మేడం. అప్పుడు కూడా మనకి పాజిటివిటీ అనేది మన మైండ్కి వస్తుంది. ఆ దీపం వెలిగించినప్పుడు దాంట్లో వచ్చే ఒక స్మెల్ ఉంటుంది కదా, నెయ్యి స్మెల్ కూడా మన మైండ్కి యాక్టివేషన్ లాగా పనిచేస్తుంది. ఆ యాక్టివ్ తోటి మన మైండ్ షార్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా హెడేక్ వచ్చింది చాలామంది అంటుంటారు, లేకపోతే కంటిన్యూస్గా నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అని అంటుంటారు. అప్పుడు బియ్యంలో కొంచెం కర్పూరం పెట్టి కర్చీప్లో పెట్టి స్మెల్ చూస్తే వెళ్తుంది అంటారు. కొంతమంది జెండు బామ్ ఊరికే పీలుస్తూ ఉంటారు. జెండు బామ్ కంటే ఇది మనం బెస్ట్ కదా మేడం. కర్పూరాన్ని బియ్యంలో కలిపి ముక్కు దగ్గర పెట్టి స్మెల్ చూస్తే సైనస్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది అంటారు. ఈ పిండి ప్రమిదను కూడా మనం యూజ్ చేసి మేడం చాలా చాలా మెరాకిల్స్ చేయొచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడతాం, 7 వారాల వ్రతం చేస్తాం. మీరు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది అని అంటుంటాం. ఇది 7 వారాల వ్రతం చేసేటప్పుడు కూడా 7 ప్రమిదల్ని పెట్టండి, మీరు ఏం మేనిఫెస్టేషన్ చేసుకుంటే అది జరుగుతుంది అని అంటాం. అలా మనం 7 శనివారాలు పూజ చేసినప్పుడు కూడా ఈ ప్రమిదల్ని పెట్టుకోవచ్చు మేడం, పిండి ప్రమిదల్ని. మీరు లేదు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపం బ్రహ్మస్వరూపిణే అని దీపదానం చేస్తూ ఉంటాం. కలిగిన వాళ్ళు వెండి దీపాన్ని బంగారు ఒత్తితోటి బ్రాహ్మణులకి దానం చేస్తే మేడం మనకు కర్మఫలం ఏదైనా కానీ ఇంకొక జన్మకు వెళ్ళకోకుండా ఉంటుందంటారు. అలా అందరికీ వెండి దీపము బంగారు ప్రమిద ఇచ్చే శక్తి ఉండదు కాబట్టి కార్తీక మాసంలో ఈ ప్రమిదను, మట్టి ప్రమిదను కొంతమంది ఇస్తుంటారు. దానికంటే మనం బంగారు ఒత్తితోటి వెండి కుందితోటి ఇచ్చే శక్తి లేని వాళ్ళు ప్రతి ఒక్కటి దానికంటే ఈక్వల్గా మనకి రావాలి ఎనర్జీ అంటే పిండి ప్రమిదను ఉసిరికాయ మీద పెట్టి దానం ఇవ్వండి మేడం. అదే ఫలితం మనకు వస్తుంది. మన పూర్వజన్మలో ఏదైనా పాపకర్మలు ఏవైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ తగ్గుతాయి. అవే కాకుండా ఒక సద్బ్రాహ్మణునికి ఒక భోజనం మనం పిండి ప్రమిద ఇచ్చేటప్పుడు అందులో ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చి మళ్ళీ మనం దానం చేస్తున్నాం. అక్కడ ఆయనకు కూడా ఒక పూట మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతాము. ఆయనకు కూడా మనం శాంతన చేసినట్టు ఉంటామని ఈ పిండి ప్రమిదల్ని విశేషంగా వాడుతూ ఉంటారు మేడం. ఈ పిండి ప్రమిదల్లో తోటి 7 శనివారాల పూజకు చాలా విశేషం ఉంది మేడం. మొదటి వారము ఒక ప్రమిదను పెడతాము, పిండి ప్రమిదను. రెండో వారం రెండో ప్రమిదను పెడతాము. మూడో వారం మూడో ప్రమిదను. 4వ వారం 4వ ప్రమిదను. ఇలా 7 వారాలు 7 ప్రమిదలను చేసి చివరి వారము 8వ ప్రమిదను పెట్టి మనము ఈ మేనిఫెస్టేషన్ చేసుకుంటాం మేడం. ఈ 7 వారాల లోపలే మనం ఏమనుకుంటామో అది నెరవేరుస్తుంది. 8వ వారం దానికి మనం వడ్డీగా సమర్పించుకుంటాం. ఇది 7 శనివారాల పూజకు పిండి ప్రమిదకు చాలా చాలా విశేషమైన పవర్ ఉంది మేడం.
శారద గారు వెబినార్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఈ వెబినార్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ వెబినార్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పండి అని చెప్పి చాలామంది మనకి అడుగుతున్నారు. దాంతో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్టోబర్ 25కి వెబినార్ స్టార్ట్ అవుతుంది మేడం. 24th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి. మా ఫీజు 999గా కేటాయించాం మేడం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.